విశాఖ సింహాచలం చందనోత్సవంలో అపశృతి దొర్లింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి ఆలయం గోడ కూలి 7 భక్తులు చనిపోయారు. మరోవైపు సింహాచలం చందనోత్సవంలో జరిగిన ప్రమాద స్థలాన్ని ఏపీ హోంమంత్రి అనిత పరిశీలించారు. గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించారు. సింహాచలం అప్పన్న చందనోత్సవానికి అర్ధరాత్రి నుండే భక్తులు పోటెత్తారు. 3 గంటల నుండి దర్శనం కల్పించడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. అయితే ఉరుములు మెరుపులతో కుండపోత వాన కురవటంతో ఒక్కసారిగా గోడ కూలి అప్పన్న సన్నిధిలో మహా విషాదం చోటు చేసుకుంది. ఘటనపై విచారణకి ఆదేశించారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గోడ నిర్మాణం నాణ్యతపై విచారణ జరిపిస్తామన్నారు హోంమంత్రి అనిత. సింహాచలంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను విశాఖ కేజీహెచ్ కు తరలించారు. మొత్తం 7 మృతదేహాలు కేజీహెచ్ కు వచ్చాయి. మృతుల్లో 3ని గుర్తించామంటున్నారు కేజీహెచ్ సూపరింటెండెంట్. ఎడ్ల వెంకట్రావు, పతి దుర్గస్వామి నాయుడు, మణికంఠ ఈశ్వర్ డెడ్ బాడీలని గుర్తించారు. సింహాచలం ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోడ కూలి భక్తులు మృతి చెందటం తనని కలిచివేసింది అంటున్నారు. ఘటనపై కలెక్టర్, ఎస్పీతో మాట్లాడారు ముఖ్యమంత్రి. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సింహాచలంలో యథావిధిగా అప్పన్న స్వామి చందనోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి నిజరూప దర్శనంలో భక్తులకి దర్శనమిస్తున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ పూజలు చేస్తున్నారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ తరువాత మూల విరాట్ కి చందనం తొలగించారు. అభిషేకాల తరువాత అప్పన్నకు తొలి చందనం సమర్పించారు. అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు ప్రభుత్వం తరపున, టీటీడీ తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇప్పుడు దర్శనానికి మరొక మార్గం ఏర్పాటు చేశారు అధికారులు. 1500 రూపాయల క్యూ లైన్ అని ఆనుకొని మరొక క్యూ లైన్ లో భక్తుల్ని అప్పన్న దర్శనానికి పంపించారు.